పొలంలో కలుపు తీస్తూ సాయంత్రం సమయంలో మీనాక్షి ఒక పాటను తేలిగ్గా హమ్ చేస్తూ ఉంటుంది. ఆమె చీర గాలిలో తేలియాడుతూ సూర్యుడు అస్తమించే కాంతిలో ఆమె ఒక దివ్యమైన రూపంలా కనిపిస్తుంది. ఆమె జడలోని మల్లెపూల సుగంధం చుట్టూ పరిమళిస్తూ పొలంలోని నిశ్శబ్దాన్ని మరింత మాయాజాలంగా మారుస్తుంది. విశ్వనాథ్, ఆమె మామగారు, ఆమెను దూరం నుండి చూస్తూ ఆమె అందానికి మునిగిపోతాడు. మీనాక్షి, నీవు ఈ పొలంలో ఒక మల్లెపుష్పంలా విరబూస్తున్నావు అని విశ్వనాథ్ మృదువైన స్వరంతో అంటాడు. మీనాక్షి అతని మాటలకు సిగ్గుతో నవ్వుతూ, మామయ్య, మీరు ఎప్పుడూ ఇలా మాటలతో ముంచెత్తుతారు. ఇంతకీ ఏమైంది, ఇలా పొలంలో తిరుగుతున్నారు అని అడుగుతుంది. విశ్వనాథ్ ఆమె దగ్గరగా వచ్చి, నీ అందం చూస్తే నా మనసు ఈ పొలంలో ఎక్కడో తప్పిపోతోంది మీనాక్షి. నీవు ఇక్కడ ఉంటే నా ఆకలి ఎందుకో మరింత పెరిగిపోతోంది అని చెప్పాడు. అతని కళ్లలో ఒక చిలిపి ఆకర్షణ ఆమెను సందిగ్ధంలో పడేస్తుంది. మీనాక్షి సిగ్గుతో బుగ్గలు ఎరుపెక్కి, మామయ్య, మీ ఆకలి గురించి ఎప్పుడూ మాట్లాడతారు. ఇంట్లో అత్తయ్య ఏదైనా రుచికరంగా వండలేదా అని చమత్కరిస్తుంది. విశ్వనాథ్ నవ్వుతూ, అత్తయ్య వంట బాగానే ఉంటుంది, కాని నీ చేతి రుచి ఒక ప్రత్యేకమైన అమృతం. నీవు వడ్డిస్తేనే నా ఆకలి తీరుతుంది అని ఆమె చేతిని సున్నితంగా పట్టుకుంటాడు. మీనాక్షి గుండె ఒక్కసారిగా జల్లుమంది. ఆమె మనసులో ఒక సంఘర్షణ, రాజేష్తో ఆమెకున్న ప్రేమ, మామగారి మాటల్లోని మాయాజాలం. మామయ్య, రాజేష్ తెలిస్తే ఏమంటాడు, ఇలా మాట్లాడటం అని ఆమె సంకోచిస్తూ అంటుంది. విశ్వనాథ్ ఆమె కళ్లలోకి చూస్తూ, మీనాక్షి, రాజేష్ నా మనవడు. నా మాట వింటాడు. నీ అందం, నీ సుగంధం, పాయింట్, ఇవి నా ఆకలిని రెచ్చగొడుతున్నాయి. ఇందులో తప్పేముంది? ప్రేమ, ఆకర్షణ సహజమే కదా అని ఆమెను దగ్గరగా తీసుకుంటాడు. ఆమె శరీరం నుండి వచ్చే మల్లెపూల సుగంధం అతన్ని మరింత మైమరపిస్తుంది. మీనాక్షి అతని స్పర్శకు ఒక్కసారిగా జలధరిస్తుంది. సరే మామయ్య, మీ ఆకలి తీర్చడానికి నేను ఏం చేయాలి అని మెల్లగా అడుగుతుంది. విశ్వనాథ్ ఆమె చేతిని గట్టిగా పట్టుకుని, పొలం వెనక ఆ చిన్న గుడిసెలోకి రా. అక్కడ నీవు నాకు ఒక అమృత విందు వడ్డించు అని చెప్పాడు. మీనాక్షి సిగ్గుతో కళ్ళు దించుకుని అతని వెనక నడుస్తుంది. గుడిసెలోకి వెళ్లగానే విశ్వనాథ్ ఆమెను ఆలింగనం చేసుకుని, మీనాక్షి, నీ స్పర్శ, నీ అందం, ఇవే నా ఆకలి తీర్చే అమృతం అని ఆమె చెవిలో గుసగుసలాడాడు. ఆ క్షణంలో పొలం చుట్టూ ఉన్న నిశ్శబ్దం వారి మధ్య ఆకర్షణను మరింత రగిల్చింది. మీనాక్షి తన సంకోచాన్ని పక్కన పెట్టి అతని ఆలింగనంలో కొంతసేపు కరిగిపోయింది. మామయ్య, ఈ విందు మీకు నచ్చిందా అని ఆమె సిగ్గుతో నవ్వుతూ అడిగింది. మీనాక్షి, నీవు వడ్డించిన ఈ అమృతం నా జీవితంలో ఎన్నడూ రుచి చూడనిది అని విశ్వనాథ్ ఆమె కళ్లలోకి చూస్తూ చెప్పాడు. ఇంటికి తిరిగి వచ్చిన మీనాక్షి రాజేష్తో సాయంత్రం టీ తాగుతూ ఉంటుంది. ఆమె మొహంలో ఒక కొత్త కాంతి, ఒక ఆత్మవిశ్వాసం కనిపిస్తుంది. రాజేష్ ఆమెను గమనించి, మీనాక్షి, నీవు ఈ రోజు ఏదో ప్రత్యేకంగా కనిపిస్తున్నావు. ఏమైంది చెప్పు అని చమత్కరిస్తాడు. మీనాక్షి సిగ్గుతో నవ్వుతూ, ఏం లేదు రాజేష్, నీవు నన్ను ఎప్పుడూ ఇలాగే చూస్తావు కదా అని అంటుంది. కాని రాజేష్ ఆమె కళ్లలోని చిలిపి భావాన్ని గమనించి, అబ్బా, నీ సిగ్గు చూస్తే నాకు మళ్ళీ ఆకలి వేస్తోంది. ఈ రాత్రి నీవు నాకు స్పెషల్ విందు వడ్డిస్తావా అని కన్ను కొడతాడు. మీనాక్షి అతని చేతిని పట్టుకుని, నీకు ఎప్పుడూ ఆకలేనా? సరే, ఈ రాత్రి నీకు నా చేతి రుచి మరింత ప్రత్యేకంగా ఉంటుంది అని చెప్పి అతనిని గదిలోకి తీసుకెళ్తుంది. ఆ రాత్రి వారి మధ్య సన్నిహిత క్షణాలు ప్రేమతో, ఆకర్షణతో నిండిపోతాయి. రాజేష్ ఆమె జడలో మల్లెపూలను సున్నితంగా తాకుతూ, మీనాక్షి, నీ సుగంధం నన్ను ఎప్పుడూ మైమరపిస్తుంది అని చెప్పాడు. మీనాక్షి అతని ఆలింగనంలో కరిగిపోతూ, నీ ప్రేమే నా అందానికి కారణం అని సిగ్గుతో చెప్పింది. వర్షంలో ఒక కొత్త సన్నివేశం. మరుసటి రోజు గ్రామంలో ఒక్కసారిగా వర్షం మొదలవుతుంది. మీనాక్షి పొలంలో పనిచేస్తూ తడిసిపోతూ దగ్గరలోని ఒక చిన్న గుడిసెలోకి పరిగెత్తుతుంది. విశ్వనాథ్ ఆమె వెనకే వస్తాడు. గుడిసెలో
వర్షం శబ్దం నేపథ్యంగా మీనాక్షి తడిసిన చీరలో మరింత ఆకర్షణీయంగా కనిపిస్తుంది. ఆమె జడలోని మల్లెపూలు తడిసి ఆమె ఒంటిపై జారుతూ ఒక సుగంధ వాతావరణాన్ని సృష్టిస్తాయి. విశ్వనాథ్ ఆమెను చూస్తూ, మీనాక్షి, ఈ వర్షంలో నీవు ఒక సముద్ర తీరంలోని సిరిలాగా కనిపిస్తున్నావు. నీ అందం చూస్తే నా మనసు ఈ వర్షంలో తడిసిపోతోంది అని చెప్పాడు. మీనాక్షి నవ్వుతూ, మామయ్య, మీరు ఈ వర్షంలో కూడా ఇలాంటి మాటలు చెప్తారా? ఇంతకీ మీ ఆకలి ఇంకా తీరలేదా అని అడిగింది. విశ్వనాథ్ ఆమె దగ్గరగా వచ్చి, నీ అందం చూస్తే నా ఆకలి ఎప్పటికీ తీరదు మీనాక్షి. ఈ వర్షం, నీ సుగంధం, ఇవన్నీ నన్ను మరో లోకంలోకి తీసుకెళ్తున్నాయి అని చెప్పాడు. మీనాక్షి అతని మాటలకు మనసులో ఒక తీపి గుండెల్లో సంచరిస్తుంది. ఆమె, మామయ్య, మీ మాటలు నన్ను కూడా ఏదో మాయలోకంలోకి తీసుకెళ్తున్నాయి అని మెల్లగా చెప్పింది. వర్షం శబ్దం నేపథ్యంగా వారు ఒకరినొకరు సున్నితంగా ఆలింగనం చేసుకున్నారు. మీనాక్షి అతని స్పర్శలో ఒక కొత్త ఆనందాన్ని అనుభవిస్తుంది. ఆ క్షణంలో వారి మధ్య ఆకర్షణ ఒక సున్నితమైన రాగంలా మారింది. మీనాక్షి రాజేష్తో తన ప్రేమ బంధాన్ని కాపాడుకుంటూనే విశ్వనాథ్తో జరిగే సున్నితమైన సంభాషణలు, ఆకర్షణలతో తన జీవితంలో ఒక కొత్త రంగును జోడిస్తుంది. ఆమె అందం, ఆత్మవిశ్వాసం మరియు సున్నితత్వం ఆమెను కథలో కేంద్ర బిందువుగా నిలబెడతాయి. ఈ కథ మీనాక్షి, విశ్వనాథ్, రాజేష్ మధ్య జరిగే ఆకర్షణీయమైన రొమాంటిక్ క్షణాల చుట్టూ తిరుగుతూ ప్రేమ, ఆకలి మరియు సంప్రదాయాల మధ్య సమతుల్యతను చూపిస్తుంది.